హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లల కోసం హై ప్రోటీన్ ఉండే స్నాక్స్ ప్రిపేర్ చేశాను. అవేంటో మీరు కూడా చూసేయండి. ఏమీ లేదండి, మన ఇంట్లో ఉంటాయి కదా పెసర్లు, అవి 2 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ కుక్ చేశానండి. కుక్ చేసేటప్పుడే అందులోనే కొంచెం సాల్ట్ వేసి నేను కుక్ చేశాను. తర్వాత కుక్ అయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు 3 వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా హడావిడి లేకుండా నార్మల్గా మా ఇంట్లో ఏమైతే ఉన్నాయో వాటితోనే నేను ప్రిపేర్ చేశానండి. మీరు కూడా నచ్చితే చేసుకోండి. తర్వాత ఆనియన్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేదని నేను వేసుకోలేదండి. అవి ఫ్రై ఎక్కువగా ఆనియన్ని ఓవర్ కుక్ చేయకండి, బాగుండదు. నార్మల్గా కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకోండి. కొంచెం కుక్ అయినాక మనం ఏవైతే 2 గంటలు నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ కుక్ చేసి పక్కకు పెట్టుకున్నామో ఆ పెసర్లను ఈ మిశ్రమంలో వేసేయండి. చూడండి, ఎక్కువగా ఇవి కూడా ఓవర్ కుక్ అవ్వద్దండి, నార్మల్గా ఉంటే సరిపోతుంది. అవి వేసుకొని బాగా పోపులో కలుపుకోండి. సాల్ట్ అనేది నేను ముందుగానే వేసాను కాబట్టి ఎక్కువగా సాల్ట్ ఏం వేయలేదు. అండ్ ప్లస్ పచ్చిమిర్చి వేసాను కదా, కారం కూడా ఏమీ యూజ్ చేయలేదండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అదే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకున్నాను. అది కొంచెం నీరు అనేది ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కదా. ఒక 5 మినిట్స్ అట్లా పొయ్యి పైన పెట్టి వాటర్ పోయేంత వరకు చూసుకోండి. ఆల్మోస్ట్ అయితే వాటర్ ఉండదు. ఒకవేళ వాటర్ కనుక ఉంటే మనం ఫ్రై చేస్తాం కదా, వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి, అంతే సింపుల్ వేలో ఈజీ స్నాక్స్ ఐటమ్ మనము ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి మంచిగా హ్యాపీగా పెట్టుకోవచ్చండి. మీకు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ.